ఏంటి వాన్ చేసుకుంటారు? మీ నాన్న తాగే బ్రాండ్ అనుకుంటారా? మా నాన్న బ్రాందీ తాగి చేసుకున్న వాంతి కాదు, మీరు నాన్న కాబోతున్నారని చేసుకున్న వాంతి. ఏమండి, ఇంత సంతోషమైన విషయం చెప్పాను, రియాక్షన్ లేకుండా ఉన్నారేంటి? ఏమండి ఏమండి ఏమండి? అయ్యో ఏమిటండి ఇది? ఏమండి? నా పిల్లలు వాంతి చేసుకుంది. ఏమండి వద్దండి, రిస్క్ తీసుకోకండి. మీ దగ్గర ఉన్నది కరెక్ట్ గా పనిచేసేది మీ బుర్ర ఒకటేనండి. దాన్ని చెడగొట్టుకోకండి. మొక్కుబడి పేరుతో ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. కావాలంటే ఈ కొబ్బరికాయ మీ తలకు తాగించి నేల మీద కొట్టేమంటారా? ఏమిటి గుళ్ళు వాదులు ఆడుకుంటున్నారు? ఇది నిన్న మొన్నటి మొక్క. దేవుడు మొక్కు తీర్చకపోతే దేవుడు కోపం వస్తుంది. నీకు పోయేది చెప్పు, నేను కొట్టేస్తాను. సారీ, కొబ్బరికాయని. ఓం విఘ్నేశ్వర. అయ్యో, ఈ ఘోరాన్ని నేను చూడలేదు. అదేదో నువ్వే కానీ. ఒకటి, రెండు. అయ్యో అయిపోయినాయా? భగవంతుని లీల. వస్తున్నాను. దేవుడు 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 దేవుడు, పైన నువ్వే కాపాడాలి. దేవుడు 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 దేవుడు. నెత్తి మీద కళాయి పెట్టుకుని మోసగిస్తున్నావా? ఉండు బాబు, చెప్తా. ఏమండి ఏమండి, కొబ్బరికాయ కొట్టగానే కోమాలకు వెళ్ళిపోయినట్టు అయిపోయారు. ఇదంతా అనాసిన్. ఇది నామం. ఇది వి ఛానల్. ఇది థమ్స్ అప్. అయ్యో, ముందు కంటే మీ బుర్ర ఇప్పుడు షార్ప్ గా ఉంది. ఇప్పుడు ఆయన టచ్ చేయకూడదు, దేవుడితో సమానం. మొక్కు తీర్చుకున్నాక టచ్ చేసుకో. మొక్కు తీర్చాలంటే ఏం చేయాలి? కొండెక్కించాలి. కొండెక్కించాలా? ఎలా? ఈ పచ్చకర్పూరం వెలిగించి నోట్లో వేయాలి. పెళ్ళైన తర్వాత చీర కట్టుకోవడం రాదని నీ మొగుడుతో చెప్పావే అనుకో, నీ మొగుడు నిన్ను పుట్టింటికి పంపించేస్తాడు. అవును, నా మొగుడు నన్ను చేసుకుంటాడా లేక నా చీరని చేసుకుంటాడా? ఏది అడిగినా రెడీమేడ్ గా ఒక సమాధానం చెప్తావు. కరెక్ట్. అందుకే నేను రెడీమేడ్ చుడిదార్ యూజ్ చేస్తాను, రెడీమేడ్ మిడి యూజ్ చేస్తాను, రెడీమేడ్ బ్రా యూజ్ చేస్తాను. చాలు, నిన్ను మార్చలే. బయట సరిగ్గా వేసుకో, నాకే ఒకలా ఉంది. చీర కట్టుకుంటే ఎంత లక్షణంగా ఉన్నావు. ఇక మీద నా కండిషన్, వారానికి ఒకసారి నువ్వు చీర కట్టుకోవాలి. 6 రోజులు? అయ్యో, ఒకసారి నువ్వు కట్టుకొని చూడు, అలవాటు అవుతుంది. పొయ్యి మీద పాలు పెట్టాను, దించేసి వస్తాను. ఏమైంది? అయ్యో, అది నా చీర కట్టుకుంటే నేనే అనుకున్నారా? అదృష్టం బాగుంటే నేను వచ్చాను, లేదంటే నేనైపోయి. హలో, ఆగండి. నేను ఆ గుడికి వెళ్ళింది, రావటానికి 1 గంట పైగా పట్టొచ్చు. అయితే కాదు, 1 గంట టైం ఉంది కదా అని చెప్తున్నాను. దేనికి? అదే ఆడుకోవడానికి. ఏ మీనా, మీ ఆయన బాగా అలిసిపోయి వచ్చారు, వేడిగా కాఫీ ఇవ్వు. ఏమిటి వాళ్ళు తొందరగా వచ్చేసారు? ఏమిటో నేను చూడాలనిపించింది, వచ్చి. నాకు అలాగే అనిపించింది, తెలుస్తుంది. ఇది బ్రూ కాఫీనేగా, ఆ కాఫీ కాదుగా. ఆ గాడిదకి అన్నీ తెలుసండి.
ఆ గాడి సంగతి వదిలేసేయ్. ఈ గాడి అన్ని చెప్పడం. తను అడిగింది నేను చెప్పాను. చెప్పకపోతే ఊరుకుంటుందా? గుచ్చు గుచ్చు అడుగుతోంది. అయ్యో చెప్పడం మర్చిపోయాను. మీ ఫ్రెండ్ ఫోన్ చేశారు. 6:30కి పిక్చర్ అట. 6 o'clock అలా వచ్చేయమని చెప్పారు. గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? లేకపోతే పెళ్ళాన్ని ఇంట్లో వదిలి ఒంటరిగా సినిమాకి వెళ్తే ఏమిటర్థం? అది ఇంగ్లీష్ పిక్చర్. ఆహో మాకు ఇంగ్లీష్ తెలీదా? ఏ నీకే తెలీదు? అవును, అది ఏ పిక్చర్? పెద్దలకు మాత్రమే. నేను పెద్ద మనిషిని 2 ఏళ్ళు అయింది. అంటే చెప్పలేదా? నోరు మీవే. అసలు నాకు తెలియకడుగుతాను. ఆడవాళ్ళు ఇంగ్లీష్ పిక్చర్స్ చూడకూడదనా లేక అర్థం కదనా? ఇది పురుష అహంకారం, జెల్సీనెస్. ఇదో రకమైన సాడితో. ఇలాంటి వాడు నాకు మొగుడుగా వచ్చాడనుకో, కాఫీలో విషం కలిపి చంపేస్తాను. ఎందుక మాత్ర? ఇవి కొత్తగా వచ్చిన మాత్రలండి. ఈ మాత్రలు గర్భిణీ స్త్రీలు వేసుకుంటే పుట్టబోయే బిడ్డలు చాలా తెలివిగా బుద్ధిమంతులుగా పుడతారట. అట్లీస్ట్ నాకు పుట్టబోయే బిడ్డను తెలివిగా ఉండాలి కదా. సారీ అండి, సరదాగా జోక్ చేశాను. మీరు ఇవాళ ఇంగ్లీష్ పిక్చర్ చూడలేకపోయారు కదా. పర్వాలేదు, టికెట్ లేకుండా ఇక్కడే చూస్తాను. ఏమండి, మనకు అబ్బాయి పుడతాడా లేక అమ్మాయి పుడుతుందా? నాకెలా పుడుతుంది? నీకే పుడుతుంది. సరిగ్గా చెప్పండి. నాకు నీలాంటి అందమైన పాప కావాలి. కాదు, మీలాంటి అందమైన అబ్బాయే పుడతాడు. ఐ సీ. వచ్చింది. ఎందుకు షాక్ అయ్యారు? షాక్ అయ్యే పరిస్థితిలో మీరు లేరు, నేను లేను. డోంట్ వరీ. అసలు ఇప్పుడు విషయం ఏమిటంటే ఏమిటేమిటి? మీ ఆయన లాంటి అందమైన బాబు కావాలా? తలుచుకుంటేనే గుండెలు మండిపోతున్నాయి. అర్జెంట్ పెళ్లి కూతురు తగలి. నా ఫ్రెండ్ చూడండి ఎంత అందంగా పల్టీలు కొడుతుందో. దుర్మార్గురాలా, కట్టుకున్న మొగుడు కటికి నేల మీద పడుంటే నీ స్నేహితురాలు పొగుడుతావా? కావాలంటే పని చేయండి. నాలాంటి తెలివైన బలమైన అందమైన అమ్మాయిని కానండి. ఇంగ్లీష్ పిక్చర్ కంటిన్యూ చేయండి. రాక్షసిలా ఉందే. అందాల రాక్షసి. కాబోయే డాక్టర్ గారు, ఈ పాలు తాగి ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవ్వండి. నువ్వు తాగితే నాకు వస్తే ఆకలేయడం లేదు. ఆకలేయడం లేదా?